జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు ఈ పాకిస్తాన్ జిహాదీలు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ప్రజలు కానీ, ఆఖరకు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా చేసేటటువంటి కామెడీ మామూలుగా అయితే ఉండడం లే. పిచ్చి కామెడీ చేసి చంపేస్తారంటే ఈ పాకిస్తానీలు తుపాకులతోనో లేదా బాంబులతో మాత్రమే కాకుండా జోకులు పేలుస్తా, కామెడీని పండిస్తా కూడా జనాల్ని చంపుతారన్నమాట. ఇప్పుడు అటువంటి సంఘటనే మరొకటైతే వెలుగులోకి వచ్చింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఐపీఎల్. మీకు ఐపీఎల్ తెలుసు కదా. ఈ ఐపీఎల్ అనేది క్రికెట్ ప్రపంచాన్ని మార్చేసినటువంటి ఒక మెగా పండుగ. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి క్రీడా సంబరం ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో బీసీసీఐ ప్రారంభించినటువంటి ఈ లీగు నేడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అలాగే ప్రజాదరణ పొందినటువంటి క్రికెట్ లీగ్గా ఎదిగిందన్నమాట. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అది గ్లామరు అలాగే స్పోర్ట్స్ యొక్క అద్భుతమైనటువంటి కలయిక అన్నమాట. పగలు అలాగే రాత్రిపూట జరిగేటటువంటి మ్యాచ్లు, స్టేడియంలో చీర్ లీడర్లు, డీజేల మ్యూజిక్, ఈ విధంగా ఉత్కంఠభరితమైనటువంటి చివరి ఓవర్ల పోరాటాలు ప్రేక్షకులకు అసలైనటువంటి వినోదాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. భలే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇక్కడ ప్రతిభకు అవకాశాలు దక్కుతాయి అనేది ఐపీఎల్ యొక్క నినాదం అన్నమాట. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది అనామక యువ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయినారు. ఇప్పుడు ఈ జస్ప్రీత్ బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి క్రీడాకారులు ఈ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి మన భారత జట్టులో కీలక సభ్యులుగా మారినారన్నమాట. ఇప్పుడు వాళ్ళంతా కూడా స్టార్ క్రికెటర్లుగా పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్ళందరూ కూడా ఒకే వేదిక పైన విభిన్న జట్లకు ప్రాతినిధ్యం వహించడం ఐపీఎల్ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి దేశాల ఆటగాళ్ళు స్థానిక భారతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం వల్ల ఆట నాణ్యత పెరగడమే కాకుండా క్రీడాకారుల మధ్యన అనుబంధం కూడా పెరుగుతుంది. ఐపీఎల్ కేవలం ఆటగాళ్లకే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్ద ఊతాన్నిస్తుందన్నమాట. వేల కోట్ల రూపాయల స్పాన్సర్షిప్లు, మీడియా హక్కులు అలాగే పర్యాటక రంగం ద్వారా భారీ ఆదాయం కూడా సమకూరుతుంది. ఇప్పుడు ఈ ఐపీఎల్ బ్రాండ్ విలువ చెప్పాలంటే $1 బిలియన్ ఉండదన్నమాట. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్, బహుశా ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సరే, మన ఐపీఎల్ కు పోటీగా పాకిస్తాన్ ప్రారంభించినటువంటి లీగ్ పేరే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ పరంగా కొంత సక్సెస్ అయితే సాధించినప్పటికీ వాణిజ్య పరంగాను అలాగే నిర్వహణ పరంగా అనేక సవాళ్లను, ఫెయిల్యూర్స్ను ఎదుర్కొంటుందన్నమాట. ఐపీఎల్తో పోలిస్తే ఈ పీసీఎల్ ఆర్థికంగా చాలా వరకు వెనకబడి ఉన్నది. ఐపీఎల్ బ్రాండ్ విలువ $1 బిలియన్ ఉంటే ఈ పిఎస్ఎల్ ఆదాయం మాత్రం చాలా అంటే చాలా తక్కువ. బ్రాడ్కాస్టింగ్ హక్కులు అలాగే స్పాన్సర్షిప్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడం లేదన్నమాట. దీనివల్ల ఫ్రాంచైజీలు తరచుగా నష్టాలు అయితే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఐపీఎల్కి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఈ పిఎస్ఎల్కు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం తక్కువ వేతనాలన్నమాట. ఈ పిఎస్ఎల్లో ఇచ్చేటటువంటి అత్యధిక పారితోషికం మన ఐపీఎల్లోని ఒక సామాన్య ఆటగాడి జీతం కంటే తక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద స్టార్స్ ఈ లీగ్ దూరంగా ఉంటున్నారు. ఇక ఐపీఎల్ బ్రాండ్ విలువ సుమారుగా 1,65,000 కోట్లుగా ఉంటే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ బ్రాండ్ విలువ కేవలం 1,350 కోట్లుగా మాత్రమే ఉండదన్నమాట. అంతేకాకుండా ఐపీఎల్లో ఒక స్టార్ ఆటగాడు పొందేటటువంటి జీతం ఈ పిఎస్ఎల్లో ఒక పూర్తి జట్టు బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది మీకు? ఇక పోతే ఐపీఎల్ యొక్క ఒక మ్యాచ్ మీడియా హక్కుల ఆదాయం $13.4 మిలియన్ ఉంటే ఈ పిఎస్ఎల్ యొక్క పూర్తి సీజన్ బ్రాడ్కాస్టింగ్ విలువ $23.25 మిలియన్ గా ఉండాలి. అంటే ఐపీఎల్ లో 2 మ్యాచ్లకు వచ్చేటటువంటి ఆదాయం ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ మొత్తానికి కూడా రావడం లేదన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ లో రిషబ్ పంత్ లేదా శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్ల జీతం ఈ పిఎస్ఎల్ లో ఒక పూర్తి జట్టును కొనేటటువంటి ధరతో సమానం. అది విషయం. సరే, ఈ లెక్కలన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయినటువంటి ఇంజిమాముల్ హక్ మాత్రం మన ఐపీఎల్ గురించి పెద్ద కామెడీ చేసి పడేస్తున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్నటువంటి ఈ ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్గా ఎదగడాన్ని ఈ పాకిస్తాన్ ఇంజిమాముల్ హక్కు ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఐపీఎల్ను ప్రపంచవ్యాప్తంగా బహిష్కరించాలని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఈ బోడిగాడు అడిగినాడని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపేస్తారా? చూడండి, ఇది కామెడీ చూడండి. ఇకపోతే భారతదేశ ఆటగాళ్లను ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదు. కాబట్టి ఇతర దేశాల బోర్డులు కూడా తమ ఆటగాళ్లను
ఐపీఎల్కు పంపకూడదని చెప్పేసి ఈయన గారు అయితే వాదిస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఐపీఎల్ ఒక బోరింగ్ లీగ్ అని, అక్కడ కేవలం బ్యాటర్లకు అనుకూలించేటటువంటి ఫ్లాట్ పిచ్లు మాత్రమే ఉంటాయని, అదే గనక పాకిస్తాన్ సూపర్ లీగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, పాకిస్తానీ క్రికెటర్లు నిజమైన క్రికెట్ ను ఆడతారని చెప్పేసి పిచ్చ కామెడీ చేశాడు. అంతేలే, పచ్చ కామెడీలు చూడడానికి లోకం అంతా పచ్చ కనపడుతుందని ఇలా బతుకులకు ఆ పాకిస్తానే అదేదో స్వర్గం మారి కనపడతా ఉంటది. అంతే కదా. ఐపీఎల్లో మ్యాచ్లన్నీ కూడా ముందే ఫిక్స్ అవుతాయని, కేవలం వినోదం కోసం మాత్రమే వీళ్ళంతా కూడా నాటకాలు ఆడతారు, భారత బౌలర్లు రివర్స్ స్వింగ్ కోసం బాల్ ట్యాపరింగ్ కూడా పాల్పడుతున్నారని ఈ ఇంజమాముల్ హక్ అయితే కామెంట్లు చేశాడనమాట. ఇక T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడతా, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తా ఉన్నప్పుడు పిచ్ తెల్లగా ఉండదని, అదే పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తా ఉన్నప్పుడు పిచ్చు ఆకుపచ్చగా మారిపోయిందని, లైట్లు ఆపేసి దేశాన్నే పిచ్చు మార్చేశాడంటూ కింద పడి కొట్టుకు చచ్చేంత కామెడీ వ్యాఖ్యలు అయితే చేశాడు. కనీసం ఎట్లా వస్తాయరా స్వామి మీకు ఐడియాలన్నీ కూడాను, ఎట్లా వస్తాయంటాలే. అంతేకాకుండా భారత బ్యాటర్లు కొట్టే బంతులు చాలా వేగంగా ఈ సరిహద్దులు దాటుతున్నాయని, బహుశా వారి బ్యాట్లలో ఏదైనా సెన్సార్ లేదా చిప్ అమర్చి ఉండవచ్చని, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్ల బ్యాట్ను ఐసీసీ వాళ్ళకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. అంటే మా వాళ్ళకి టాలెంట్ లేదా, ఏం మాట్లాడతావురా స్వామిను, లేకపోతే మా వాళ్ళు దానం చేస్తారు కానీ బ్యాట్లా ఎత్తుకోమని మీరు ఆడండి, ఏ మాత్రం ఆడతారు మేము చూస్తాం, గుండాలో ఒకరు ఉన్నా కూడా మాట్లాడేదానికి. అంటే ఐసీసీ బీసీసీఐకి ఒక బ్రాంచ్ ఆఫీస్ లాంటిది, భారత్కు అనుకూలంగా ఉండే విధంగా ఈ షెడ్యూల్స్ ను మార్చడం, పిచ్చులను సిద్ధం చేయడం వంటి పనులు ఈ ఐసీసీ చేస్తానని మరో విమర్శ కూడా చేశాడు. ఈ విధంగా ఒకదానికి అసలు పోలికే లేని, పొంతం లేని విమర్శలు అలాగే డిమాండ్లు చేస్తా క్రికెట్ అభిమానులకు అందరికి కూడా ఈ ఇంజమాముల్ హక్కు మంచి కామెడీని అయితే పంచుతాడనమాట. సరే, అది ఆ విషయము. మిత్రులారా, చూశారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకురావడమే మన న్యూస్ అఖండ బాధ్యత. ఈ వీడియోలోని విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి ఈ సమాచారం చేరే విధంగా ఈ వీడియోను తప్పనిసరిగా షేర్ చేయండి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల వింత వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో సంచలన వార్తలు అలాగే ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆల్లో ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత మాతాకి జై.